పౌలు ఏమంటాడో తెలుసా? నేను మీ మధ్య ప్రకటించినప్పుడు జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలా. ఏది? లోకానుసారులు వెతుక్కునే జ్ఞానం, లోక జ్ఞానాన్ని, వాక్చాతుర్యాన్ని, మాటలలోని లాలనను నేను ఆధారం చేసుకోవాలా. దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తును, ఆయన శక్తిని, దేవుని శక్తిని నేను ఆధారం చేసుకున్నాను, కానీ జ్ఞానాన్ని కాదన్నాడు. జస్ట్ 2వ అధ్యాయంలో మీరు చదివితే మీకు 4వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఇప్పుడు లోక జ్ఞానం కావాలా? బైబిల్ జ్ఞానం కావాలా? దేవుని జీవమై ఉన్న క్రీస్తు కావాలా? దేవుని జ్ఞానం